గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా నేను ఫ్రెష్ పులుసు ఎలా పెట్టాలో ఏంటో చూపించేస్తున్నాను. వీడియోలో చూపించే విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 1 కేజీ చేపలతో పెడుతున్నాను. సో 1 కేజీ చేపలు అక్కడే వాళ్ళు క్లీన్ చేసేస్తారు. అండ్ మనం ఇంటికి తీసుకొచ్చినాక ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ, కొంచెం మజ్జిగ వేసి 3-4 to 5 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు దాన్ని ఫ్రెష్గా దాంట్లో కొంచెం ఉప్పు, ఒక 1/2 teaspoon ఉప్పు, ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon కారం వేసుకొని, ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టివ్వండి. అప్పుడు మధ్యలో మనము తింటుంటే కొంచెం సప్పగా అనిపించకుండా ముక్కలకు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఒక 100 grams చింతపండు ముందుగా పెట్టుకోండి. ఉప్పు, కారం, పసుపు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ టమాటో పేస్టులు తీసుకోండి. సో ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ లైట్గా వేయించుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు చూసారా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మనము కర్రీలోకి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, ముక్కలకి ఉప్పు, పసుపు యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా, పుల్లగా లేకుండా. కారం ఒక 2 tablespoons వేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి అల్లం, చిన్నుల్లిపాయ అండ్ కొబ్బరి కలిపి నేను 3 ఫ్రెష్గా మిక్సీ పట్టాను. అది కూడా ఒక 2 tablespoons యాడ్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం వేసిన గ్రేవీస్ అన్నీ బాగా వేయించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెక్క, లవంగాలు లైట్గా అది ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు అవి కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ అది కూడా ఒక సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇప్పుడు మసాలా మొత్తం నీట్గా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా. ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్న చింతపండు పులుసుని మొత్తం పోసేయండి. మంచిగా కాకుండా కొంచెం చింతపండు పులుసు కొంచెం తిక్కుగానే పోయేటండి చూసారా. నేను చూపించే విధంగా అది మొత్తం థిక్ పేస్ట్ లాగా పోసేసి నెక్స్ట్ మనం దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా మునిగేంతగా వాటర్ పోసుకొని వాటర్ మరగాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా అట్లా వాటర్ మరుగుతున్నాయి కదా, మనం పక్కన పెట్టుకున్న ముక్కలను మొత్తం చేపల పులుసులో యాడ్ చేసేయండి. టేస్ట్ చూసుకోండి, ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయిందో లేదో అని. నాకు అంతా సరిపోయింది. సో నేను ఇంకా చేపలు యాడ్ చేస్తున్నాను. మీకు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం అలా ముక్కలు మొత్తం మునిగితే పర్ఫెక్ట్గా ఈజీగా కుక్ అయిపోయినట్టు. చేపలు వేసిన తర్వాత గెంటితో కలపకూడదు, గెంటితో కలపకుండా, ఎందుకంటే చేపలు ఊరికి ఉడికిపోతాయి. అంటే ఒక 5 minutes పట్టిద్ది అంతే ఒక చేపలు ఉడకడానికి. సో అందుకని గెంటితో కలుపుకొని క్లాత్ తీసుకొని ఇప్పుడు అలా నేను చూపించే విధంగా అలా కలుపుకోండి. మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు చేపలు మొత్తం మనం సెట్ చేసుకొని గెంటితో ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 10 minutes వెయిట్ చేయండి. ఒక 10 minutesలో చూసారా ఆయిల్ సపరేట్ అయిపోతుంది, చేప పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లో చేపల పులుసు రెడీ. సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. చేస్తే అంటే ఆ రోజు తినకుండా నెక్స్ట్ డే తినండి. ముక్కలకి బాగా పులుసు పట్టి చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నేను సండే చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.